అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సండే ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 అవుతుంది టైం. ఓకే, ఫస్ట్లీ ఈ వ్లాగ్లో నేను మీరందరూ అడిగే పెద్ద క్వశ్చన్ అండ్ డిఎం ఏంటి అని అంటే, అసలు మీరు సింక్ ఎందుకు మార్చారు, అసలు ఏంటి ప్రాబ్లం, ఆ సింక్తో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలా చాలా డిఎమ్స్ వచ్చాయి. సో నేను ఈ కిచెన్లో మొత్తం అసలు మేము చేసిన తప్పులు మీరు చేయకుండా కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఏముండాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అసలు ఆ బ్లాక్ సింక్కి వెళ్ళకండి. అది ఎంత మంచి బ్రాండ్ అయినా సరే, ఆ ఫౌంటైన్ సింక్స్ ఆర్ నాట్ రియలీ వర్కింగ్. నాట్ ఓన్లీ ఫర్ అస్, మా రిలేటివ్స్లో ఇంకో 2-3 వేయించుకున్నారు, వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం అనమాట. సో దానివల్ల ఏంటంటే మల్టిపుల్ ఫంక్షన్స్ అవ్వడం వల్ల, ఇది గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి సోప్ డిస్పెన్సర్, ట్యాప్, అది ఇదని మల్టిపుల్ ఫంక్షన్స్ అవ్వడం వల్ల దానికి ఫిట్టింగ్ చాలా ప్రాబ్లం అయింది మాకు ఇనిషియల్గా స్టార్టింగ్లో. అండ్ దెన్ లేటర్ అది అసలు వాటర్ లీకేజ్ అయ్యి మెల్లగా వుడ్ వర్క్ కూడా పాడైపోవడం స్టార్ట్ అయిందనమాట. సో వీ రియలైజ్డ్ దట్ సింక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ద కాస్ట్. అండ్ ఆల్సో వీ డింట్ రియలీ వాంటెడ్ టు కంటిన్యూ విత్ ద సేమ్ బికాస్ ఆఫ్ ద మెటీరియల్. అది మనకి ఉప్పు నీళ్ళు ఎక్కువ వాడతాం కదా, బోర్ వాటర్, దాని మీద వైట్ స్టెయిన్స్ పడిపోయి చాలా చిరాగ్గా ఉండింది. అందుకని చేంజ్ చేసేసామన్నమాట. సో స్టీల్ సింక్ పెట్టించుకున్నాం. అండ్ కమింగ్ టు ద ట్యాప్, ఐ వెంట్ టు దిస్ బ్రాండ్ కాల్డ్ రూహే. సో ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో దీనికి ఐ వుడ్ డెఫినెట్లీ రేట్ 10/10 అనమాట. నేను వాడిన తర్వాతే నేను మీకు ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. అందుకే ఇన్ని రోజులు టైం పట్టిందనమాట నాకు ఈ వీడియోని పెట్టడానికి. నేను వాడాకే కంప్లీట్ రివ్యూ ఇద్దామని చెప్పి అనుకున్నాను. ఓకే, ఈ ట్యాప్ వచ్చేసి పుల్ అవుట్ కిచెన్ మిక్సర్ ఫాసెట్ అనమాట. మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. దీన్ని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. అండ్ ఇది డెక్ మౌంటెడ్ అనమాట. అంటే ఇలా ఎవరైతే ఆన్ ఫ్లోర్ పెట్టుకుంటారు కదా ట్యాప్, వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ చాలా స్టర్డీగా కూడా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. సో ఇదేంటంటే 360 degrees రొటేట్ అవుతుంది. అండ్ ఇన్స్టాల్ చేయడంలో 5 minutes కంటే మా ప్లంబర్కి ఎక్కువ టైం పట్టలేదు. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఇందులో హాట్ అండ్ కోల్డ్ వాటర్ వస్తుందన్నమాట. సో నా దగ్గర కిచెన్లో హాట్ వాటర్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి నేను వదిలేశాను. సో 2 సైడ్లు వాటర్ తిప్పుకోవచ్చు. అండ్ 360 degrees రొటేట్ అవుతుంది ట్యాప్. ఏదైతే టాప్ నుంచి అంటే బిట్వీన్ నుంచి లాంగ్ వరకు మొత్తం 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. అండ్ జస్ట్ ఒక్క బటన్లోనే లైక్ మీకు షవర్ ప్యాటర్న్లో కూడా వస్తుంది అండ్ ఆల్సో నార్మల్గా కూడా వాటర్ వస్తుంది అనమాట. అండ్ ఇలా లాంగ్గా పుల్ చేసుకోవచ్చు. పుల్ అవుట్ ట్యాప్ కాబట్టి ఇది సింక్ అది కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ హ్యాజిల్ ఫ్రీ అనిపించింది నాకైతే. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది చాలా డ్యూరబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ కదా, ఈజీగా క్లీన్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో వారంటీ వచ్చేసి దీనికి పుల్ అవుట్కి 10 years ఆఫ్ వారంటీ వస్తుంది, విచ్ ఇస్ లైక్ సో ఇంట్రెస్టింగ్. నాకు వేరే వాటిలో చాలా నేను ఎతికాను కానీ ఇంత మంచి ఇదైతే నాకు అనిపించలేదు. అండ్ సెకండ్ వచ్చేసి ఈ 2 years వారంటీ కూడా ఉంటుంది. ఏదైనా అలైన్ పార్ట్స్ ఏదైనా మిస్ప్లేస్ అయినా వాటికి కూడా 2 years ఉంటుందన్నమాట. వీళ్ళ కస్టమర్ సర్వీస్ కూడా ఇట్ వాజ్ రియలీ ఎక్సలెంట్. నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అని చెప్పి. అండ్ దెన్ దే ఆల్సో హ్యావ్ 13 days ఆఫ్ రిటర్న్ పాలసీ అనమాట. ఒకవేళ మీకు మోడల్ నచ్చలేదు అది ఇదని అనుకుంటే 30 daysలో రిటర్న్ చేసుకోవచ్చు కూడా. సో ఐ జస్ట్ లవ్ దేర్ ట్యాప్ అనమాట. సో ఇది మేము సింక్ అయితే క్యారసిల్ సింక్ వెళ్ళాం. ఇట్స్ బేసిక్ నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అనమాట. అండ్ ఆ బ్లాక్ సింక్ తీసేసిన తర్వాత అయితే నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే దాన్ని క్లీన్ చేయలేక సచ్చేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాటర్ లీకేజ్ కింద ట్యాప్ నుంచి ఎలా లీక్ అయిందో కూడా మాకు అర్థమయ్యేది కాదు. బట్ దెన్ లేటర్ వి రియలైజ్ ద సింకే పెద్ద మెయిన్ ప్రాబ్లం అని చెప్పి మొత్తం చేంజ్ చేసేసామన్నమాట. సో అది మా సింక్ స్టోరీ అనమాట. సో చాలామంది దీని గురించి అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యి చెప్పేశాను అనమాట. సో 2 weeks వాడిన తర్వాతనే నేను ఈ మొత్తం సింక్ గురించి ట్యాప్ గురించి రివ్యూ ఇస్తున్నాను, నాట్ బిఫోర్ దట్. బికాజ్ మేము ప్రాబ్లమ్ ఫేస్ చేసాం కాబట్టి ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్ టు ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్. అండ్ వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు మనము ఏదైతే కిచెన్ స్పెషల్గా చేయించుకుంటాం కదా, ఎక్కువ తడి ఎక్కువ యూసేజ్ ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా సెంచురీ ప్లై కానీ ఇలాంటి మంచి మంచి బ్రాండ్స్కి వెళ్ళండి. ఇప్పుడు మా ప్లై చాలా మంచిది కాబట్టి 1 year నుంచి దానికి ఆ ప్రాబ్లం ఉన్న వుడ్కి అయితే అసలు ఏమీ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి పెస్ట్ కంట్రోల్ అంతా ఆ స్పేస్లో చేయించిన తర్వాతే నేను మళ్ళీ సింక్ ఫిట్ చేయించుకున్నాను అనమాట. సో మేక్ షూర్
మనం ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తాం. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ ఐ హ్యావ్ డన్ గోయింగ్ ఫర్ దట్ బ్లడీ సింక్. అప్పుడు ఒక 10,000 వేస్ట్, ఇప్పుడు మళ్ళీ ఒక 20,000 వరకు అయిపోయింది నాకైతే. బట్ యా, దానివల్ల వుడ్ వర్క్ మొత్తం ఖరాబ్ అయ్యేది. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ పెట్టాల్సి వచ్చేది. బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ మేము రియలైజ్ అయ్యి తొందరగానే ఫిట్ చేయించుకున్నాము అని చెప్పి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎనీవే, ఇట్స్ సండే ఆఫ్టర్నూన్. ఐ ఆమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ ఫర్ లంచ్ అనమాట. ఈరోజు లంచ్ చాలా లేట్ అయింది. సో ఇదేంటంటే లాస్ట్ వ్లాగ్కి ఆల్మోస్ట్ ద కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత, ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఐ టుక్ షవర్ అండ్ స్టార్టెడ్ కుకింగ్. అత్తమ్మేమో అమావాస్య వెళ్ళిపోయింది, నవరాత్రులు మొదలవుతున్నాయి కదా అని చెప్పి దేవుడి దగ్గర అంతా ఫొటోస్ అన్నీ నీట్గా కడిగేసి అంతా క్లీన్ చేశారనమాట. ఆవిడ చేస్తున్నప్పుడు నేను సైమల్టేనియస్గా కుకింగ్ చేశాను. అండ్ ఐఎమ్ రియలీ సో సారీ, నేను లాస్ట్ 1 వీక్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను, స్పెషల్లీ వ్లాగ్స్. సో ఈ నవరాత్రి సిరీస్ స్టార్ట్ చేశాను అండ్ ఆల్సో సిరీస్ లుక్ బుక్ సిరీస్ నాకు కంప్లీట్గా టైం వెళ్ళిపోయింది అనమాట. అండ్ లిక్షితాకి హాలిడేస్, దాన్ని మేనేజ్ చేస్తూ వర్క్ మేనేజ్ చేస్తూ వీడియోస్ అంటే నాకు అస్సలు అవ్వలేదు లాంగ్ వీడియోస్ చేయడానికి. సో చాలామంది డిఎం చేశారు, ఎప్పుడు మీరు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తారు, ప్లీజ్ పోస్ట్, వీఆర్ మిస్సింగ్ అని. ఐఎమ్ సో సారీ ఫర్ ఆల్ దోస్ పీపుల్. హియర్ ఐ యామ్ ఎనీవే. సో అండ్ ఆల్సో నేను నా నవరాత్రి లుక్ బుక్ సిరీస్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా ఈ వీడియోలో. చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మీలో కొంతమందికైనా నా సిరీస్ నచ్చింది అని చెప్పి. సో ఇలానే ఫ్యాషన్ కంటెంట్ కూడా నేను పెంచుదాం నా ఛానల్లో అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటారా, దీస్ ఆర్ లైక్ ఒక నెగిటివ్ కమెంట్ వస్తుంది ఒక 10 పాజిటివ్ కమెంట్స్లో అని అంటే ఇట్స్ వెరీ మచ్ కామన్. అండ్ నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడే మనం గ్రో అవుతున్నాం అని చెప్పి అర్థం. సో నేను ఎప్పుడు అలా నెగిటివ్ కమెంట్స్ని తీసుకుంటానమాట. అండ్ ఎస్, వాళ్ళకి రిప్లైస్ ఖచ్చితంగా ఇస్తాను నేను, ఎందుకంటే దే షుడ్ నో కదా ఒక నెగిటివ్ కమెంట్ పెట్టినప్పుడు అసలు మనం అది ఎలా తీసుకుంటున్నాం అనేది. పాజిటివిటీని ఒకళ్ళు మనల్ని పొగుడుతున్నారంటే అఫ్కోర్స్ మనకు హ్యాపీగానే ఉంటుంది అండ్ దట్స్ ఎ పాజిటివ్ సైన్. బట్ నెగిటివ్ కమెంట్ చేసేటోడికి వాళ్ళకి ఆన్సర్ చేయడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను అనమాట. సో యా, ఒకడు నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను చేసేది నేను ఆపను. అండ్ వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి నాకు నచ్చింది నేను చేయకుండా ఉండను. ఐ థింక్ మన లేడీస్ అందరూ ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే దానికంటే మన కోసం మనం చేసుకునేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతమంది అలా ఫీల్ అవుతారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్. ఈరోజు లంచ్కి వచ్చేసి ధాబా స్టైల్ మష్రూమ్ కర్రీ అండ్ బగారా రైస్ చేస్తున్నాను అనమాట. సో ధాబా స్టైల్ మష్రూమ్ కర్రీ అంటే నేను ఇది పింట్రెస్ట్లో చదివాను ఈ రెసిపీ. సో అదే సేమ్ ట్రై చేయబోతున్నాను. సో మష్రూమ్స్ ఫస్ట్ మంచిగా కడుక్కొని పీసెస్ చేసుకొని అందులో కొంచెం కర్డ్, లెమన్, ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మ్యారినేషన్కి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 10-15 మినిట్స్ అయితే సరిపోతుంది. అండ్ ఈలోపు నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఈ రెసిపీకి మెయిన్గా మస్టర్డ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ మ్యారినేషన్లో మస్టర్డ్ ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి, లైక్ 1 to 2 టేబుల్ స్పూన్స్. అండ్ తర్వాత కొంచెం మస్టర్డ్ ఆయిల్లో ఆనియన్స్, చిల్లీస్ అండ్ ఆల్సో టొమాటో ప్యూరే వేసుకొని ఉప్పు, కారం, పసుపు వాటికి తగ్గట్టే, మష్రూమ్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలన్నమాట. అది బాగా మగ్గిన తర్వాత మష్రూమ్స్ అన్నీ అందులో వేసుకొని బాగా మగ్గపెట్టుకోవాలి. అంతే, నథింగ్ మచ్. మీకు ఏదన్నా మసాలా పౌడర్స్ ఉన్నాయి, లైక్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఉన్నాయి అనుకుంటే అది లాస్ట్లో కొత్తిమీర వేసే ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ బగారా రైస్ రెసిపీ మీకు తెలిసిందే, నేను చెప్పాలని అనుకోవట్లేదు. సో యా, అది చెప్తే మీరు నన్ను కొడతారని నాకు తెలుసు. బగారా రైస్ చేసుకోవడం ఎవరికి రాదు చెప్పండి. అండ్ ఆల్సో ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే, నేను జిమ్ జాయిన్ అయిన తర్వాత ఐ లాస్ట్ 1 more kg అనమాట. అంటే ఓవరాల్గా నేను ఈ మంత్లో నాది స్లో వెయిట్ లాస్ జర్నీ. నేను తొందరగా తగ్గి మళ్ళీ అదే వెయిట్ని రీగెయిన్ అవ్వాలి అని అనుకోవట్లేదు. సో టైం తీసుకుని ఐ వాంటెడ్ టు లూజ్ ఇన్ ఇంచెస్ అండ్ ఆల్సో ద వెయిట్ అనమాట. నేను వెయిట్ తొందరగా తగ్గను, బట్ ఇంచెస్లో కొంచెం తొందరగానే తగ్గుతాను అనమాట. సో వెయిట్ నేను 2 kgs తగ్గాను విత్ ద డైట్ ప్లాన్ అండ్ ఆల్సో జిమ్కి వెళ్తూ. నేను జిమ్కి వెళ్ళే పీరియడ్ 20 days ఉంటుంది మంత్లో. 10 days నాకు ఆ పీరియడ్ క్రాంప్స్లో కానీ పీరియడ్ టైంలో కానీ పోతుందన్నమాట. సో ఆ 20 daysలో నేను ఏదైతే ఎక్సర్సైజ్ చేసి క్యాలరీస్ బర్న్ చేయగలుగుతానో అదే చేస్తా. రెస్ట్ ఆల్ ఇంకా ఫుడ్ ప్లాన్లోనే చేస్తున్నాను అనమాట. అంటే ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ వాడడం, ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకోవడం, ఇట్లా సలాడ్స్ ఎక్కువ తినడం, కీరా, క్యారెట్స్ ఇట్లాంటివి. సో
అలా ఫుడ్తో బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట. సో నా డైటీషియన్ ఏదైతే చెప్తుందో అది తినడానికి ట్రై చేస్తున్నా. అండ్ పాస్ట్ ఒక 1 వీక్ నుంచి ఓక్రా వాటర్ తీసుకుంటున్నా, అంటే బెండకాయ నీళ్ళు. సో అది కూడా నేను ఒకసారి వీడియోస్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే టు లూజ్ వెయిట్ అనేది కూడా చేస్తానన్నమాట. అండ్ ఆల్సో మీల్ ప్రెప్ వీడియో కూడా చేస్తాను. టైం దొరకట్లేదు, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, అంటే ఒక ప్లాన్గా వీడియో చేయలేకపోతున్నాను అనమాట. బట్ ఎస్, వెరీ షూర్ నేను చేస్తాను. ఓకే, దీంతో కాంబినేషన్గా నేను ఈరోజు కీరా రైతా కూడా చేస్తున్నాను అనమాట. సో కీరా రైతాలో కొంచెం అది సినమన్ పౌడర్ అంటారు కదా, ఒక పించ్ సినమన్ పౌడర్ వేసుకొని, జీరా పౌడర్ అండ్ ఆల్సో కర్డ్ సాల్ట్ వేసుకొని, కర్డ్ని బాగా బీట్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకున్న కీరా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని తింటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్. నేను అలా బౌల్ మొత్తం తినేస్తాను అనమాట, అంత ఇష్టం. అండ్ ఆల్సో అదే కర్డ్లో కొంచెం పుదీనా పేస్ట్ యాడ్ చేసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఐఎమ్ లైక్ రిమెంబరింగ్ ఆల్ మై బిఫోర్ మ్యారేజ్ డేస్ అనమాట. నేను బిఫోర్ మ్యారేజ్ జిమ్కి వెళ్ళి చాలా రిగ్రెస్గా వర్కౌట్స్ చేసి బాగుండేదాన్ని. పోస్ట్ మ్యారేజ్ ఆ ఇంట్రెస్ట్ మెల్లమెల్లగా పోతూ వచ్చింది, అదేంటో తెలీదు. బట్ ఎస్, ఐఎమ్ గోయింగ్ టు దోస్ డేస్ బ్యాక్ అగైన్. సో త్వరలోనే తొందరగా కాదులే, కొంచెం టైం తీసుకొని వెయిట్ లాస్ అయ్యి ఐ రియలీ వాంటెడ్ టు ఫిట్ ఇన్ టు దోస్ క్లోత్స్. నేను ఇన్స్పిరేషనల్గా కొన్ని బట్టలు పెట్టుకున్నాను అనమాట. ఐ రియలీ వాంటెడ్ టు ఫిట్ ఇన్ దోస్ క్లోత్స్. అండ్ మష్రూమ్ కర్రీ, బగారా రైస్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ కాంబినేషన్. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే బగారా రైస్తో ఈ మష్రూమ్ కర్రీని ఇలా ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 4:30 అవుతుంది అనుకుంటా టైమ్. సో నేను యాక్చువల్గా నర్సరీకి వెళ్ళాను పురుగుల మందు తెద్దాము అని చెప్పి. ఏదో వెళ్తే ఏదో తెచ్చుకున్నా అన్నట్టు ఆయన దగ్గరికి వెళ్తే పురుగుల మందు స్టాక్ లేదు అని అన్నాడు. వచ్చేటప్పుడు మా ఫ్లవరిస్ట్ దగ్గర ఈ ఫ్లవర్స్ కనిపించినాయి అనమాట. కొంచెం చీప్కే వచ్చినాయి. ఈ బంచ్ మొత్తం నాకు 200 రూపీస్, 180 or 200 రూపీస్కో ఇచ్చారు ఆయన బార్గెన్ చేసిన తర్వాత. సో అవి తెచ్చి ఇలా డిఫరెంట్ వేజెస్లో ఫిల్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్ టు డూ. నాకు ఇలా ఫ్లవర్స్తో ఇంటిని డెకరేట్ చేసుకోవడం, గ్రీనరీతో డెకరేట్ చేసుకోవడం, క్యాండిల్స్ పెట్టుకోవడం, ఐ జస్ట్ లవ్ డూయింగ్ ఇట్. నాకు ఎందుకు చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది ఈ పనుల్లో. సో ఐ ప్లీజింగ్ కదా, నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అలా డెకరేట్ చేసుకొని పెట్టుకోవడం. ఎనీవే, సో పోస్ట్ దిస్ నేను ఇంకొక టాస్క్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం టైం దొరికింది కాబట్టి. అప్పటికి లిక్షిత నిద్ర లేస్తూ ఉందన్నమాట. సో బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు డూ దిస్. ఆల్మోస్ట్ 1 year నుంచి చేద్దాం అనుకుంటున్నా, బట్ టుడే ఐ వాంటెడ్ టు డూ దిస్. అదేంటంటే టీవీ క్యాబినెట్ డ్రాస్ ఉంటాయి కదా, వాటిని ఆర్గనైజ్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. అందులో ఎంత డంప్ ఉందంటే ఐ కాంట్ టెల్ యూ. అసలు ఏది పనికి వస్తుందో ఏది పనికి రాదో ఏమీ తెలియట్లేదు. సో ఈరోజు అది క్లియర్ అప్ చేద్దాం. అట్లీస్ట్ 4 డ్రాస్లో 2 డ్రాస్ అయినా క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీన్ వైల్ అత్తమ్మ డ్యూటీ అనమాట ఇది, క్లోత్స్ అన్నీ ఫోల్డ్ చేయడం. నేను ఉతికి ఆరేస్తే ఆవిడ ఫోల్డ్ చేసిస్తారు, మోహన్ ఎక్కడక్కడ సదిరేస్తాడనమాట. నేను ఏ పనన్నా చేయగలుగుతాను, కానీ ఇంట్లో 2 పనులు. ఒకటి బట్టలు ఫోల్డ్ చేయడం, 2 కూరగాయలు కొయ్యడం. నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పుంటా, ఈ 2 పనులు ఐ జస్ట్ హేట్ ఇట్ అనమాట. మిగతా ఏదన్నా నేను ఈజీగా చేయగలుగుతాను. అత్తమ్మ ఊరెళ్తే మటుకు ఈ బట్టలు అలా లిక్షిత బెడ్ మీద పైలపై ఉండిపోతాయి 2-3 రోజులు. ఇంకా నేను టైం చూసుకొని మూడ్ తెచ్చుకొని ఒక 2 గంటలు కష్టపడి వాటిని ఫోల్డ్ చేస్తాను అనమాట, 3-4 రోజులు బట్టలు. బట్ అత్తమ్మ ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు, ఎప్పటికప్పుడు చక్కగా ఫోల్డ్ చేసేసి ఇస్తారు.
ఎనీవే బిఫోర్ సెట్టింగ్ అప్ ద డ్రాస్ ఈ ప్లాంట్స్ కూడా వాటరింగ్ చేయాలన్నమాట. చాలా రోజులు అయిపోయింది, ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది అనుకుంటా. ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇప్పుడు స్పెషల్గా రెయినీ సీజన్, చలి ఎక్కువ ఉంటుంది అండ్ గాలిలో కూడా తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ డజంట్ నీడ్ మచ్ ఆఫ్ వాటర్ అనమాట. బట్ ఎస్ 2+ వీక్స్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్ టుడే. అండ్ నెక్స్ట్ 2 వీక్స్ నేను ఇంకా బిజీగా ఉంటాను కాబట్టి నాకు దొరికిన టైంలో వీటిని టేక్ కేర్ చేస్తున్నాను అనమాట. అండ్ బయట ప్లాంట్స్ కూడా మోస్ట్లీ లైక్ వాటరింగ్ అదంతా ఎక్కువ అవసరం పడట్లేదు అండ్ నేను ఎక్కువ టేక్ కేర్ కూడా చేయట్లేదు బికాస్ ఆఫ్ ది సీజన్. బట్ ఆ పురుగులు అయితే బాగా వస్తున్నాయి. పురుగుల మందు ఒకసారి కొట్టించాలి. అది ఏం చేస్తున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, ఆ పాట్స్లో అంతా వాటర్ డ్రైన్ అయ్యేలోపు నేను ఇంకా ఈ టీవీ డ్రాస్ సెట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను అనమాట. ఫస్ట్లీ నేను సెట్ చేసేది ఏంటంటే నా రంగోలీ కలర్స్. సో రంగోలీ కలర్స్ అన్నీ ఒక కవర్లో వేసి పెట్టాను అనమాట. బట్ అది ఒకదానికి ఒకటి కలర్ మిక్స్ అయిపోతూ వస్తుంది. లాస్ట్ టైం గ్రాసరీస్లో నేను ఈ పోపుల డబ్బా తెచ్చుకున్నా 100 రూపీస్కి. సో దట్ కలర్స్ అన్నీ సపరేట్గా ఇందులో వేస్తే అలా ఉంటాయి అని చెప్పి. యాక్చువల్గా మాకున్న స్పేస్ చాలా చిన్నది కాబట్టి నేను ఎవ్రీ చిన్న అకేషన్కి కూడా కలర్ ముగ్గులు వేస్తాను అనమాట. నాకు అది చాలా ఇష్టం వేయడం. సో ఫస్ట్ అయితే అసలు ఈ డ్రాలో ఏమున్నాయో అవన్నీ తీసేసి పక్కన పెట్టి డ్రాని నీట్గా వ్యాక్యూమ్ చేశాను అనమాట. అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి కూడా చాలామంది డిఎం చేస్తూ ఉన్నారు, రివ్యూ ఇవ్వండి అని చెప్పి. నేను వాడడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15-20 డేస్ అవుతుంది. బట్ కంప్లీట్ రివ్యూ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అసలు ఏది ఎలా వాడతాను, హౌ విల్ ఐ క్లీన్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇందులో అయితే ఫస్ట్ కలర్స్ అన్నీ ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ కలర్స్ నాకు ఆల్మోస్ట్ 1 year వచ్చేస్తాయి నేను వేసే చిన్న ముగ్గులకి. సో ఫస్ట్ డ్రాలో వచ్చేసి ఇలా నా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. ముగ్గులు, సెంటెడ్ క్యాండిల్స్ కానీ, ధూప్ స్టిక్స్ కానీ, సాంబ్రాణి పౌడర్ ఇట్లాంటివన్నీ ఆర్గనైజ్ చేసి నీట్గా పెట్టుకుంటున్నాను అనమాట. సో నౌ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ డ్రా. ఇందులో వచ్చేసి నా ఎక్స్ట్రా ఊర్లీ ఆర్ ఎక్స్ట్రా ఫ్లవర్ వేజెస్ కానీ, డెకరేటివ్ స్టఫ్ కానీ ఏదైతే ఉందో అవంతా సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఇంకా చాలా ఉంది, నేను అవన్నీ అంటే నెక్స్ట్ 2 డ్రాస్లో ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది ఒక 5 minutes అయి ఉండొచ్చు హార్డ్లీ ఇది నేను క్లీన్ చేసుకోవడం. బట్ నాకు పట్టిన టైం 1 hour అనమాట జస్ట్ ఈ 2 డ్రాస్ క్లీన్ చేయడానికి. సో నెక్స్ట్ 2 డ్రాస్ క్లీన్ చేయడానికి ఇంకొక 1 hour పైన పడుతుంది. సో నాకు ఇప్పుడు అంత టైము, ఓపిక రెండు లేవు. ఐ వాంటెడ్ టు డూ మేబీ సమ్ అదర్ డే. సో ఇప్పటికైతే ఈ 2 డ్రాసే చేశాను. అండ్ లుక్ ఎట్ ద గార్బేజ్. ఇందులో ఒక్కటి కూడా పనికొచ్చేది లేదు. అసలు ఆ డ్రాస్లో ఎందుకు అంత చెత్త వెళ్తుందో నాకైతే నిజంగా అర్థం కాదు. అండ్ అలానే ఇలాంటి క్యాబినెట్స్ ఇలాంటి డ్రాస్ నేను క్లీన్ చేయాల్సినవి ఇంట్లో ఒక 4 ఉన్నాయన్నమాట. లైక్ లిక్స్తా రూమ్లో ఆ మెడిసిన్స్ది, దాని పక్కనది. సో 1 by 1 నాకు టైం దొరికినప్పుడు వాటిని క్లీన్ చేసి నీట్గా పెడదాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. లేటర్ దానిలో ఏమీ ఫిల్ చేయకుండా ఉండాలి అని అనుకుంటున్నా. ఐ డోంట్ నో, బట్ లాస్ట్లో అందులోకి చెత్త వెళ్తుంది. ఇట్స్ కామన్ ఇన్ ఎవ్రీ హౌస్ అనుకుంటా కదా, ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ అనుకుంటా. ఎనీవే కింద పడిన డస్ట్ కూడా అంతా నేను వ్యాక్యూమ్ నీట్గా చేసేసాను అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 6:30 or 6:45 అవుతుంది టైం నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి. సో ఐ వాంటెడ్ టు ప్రిపేర్ డిన్నర్ వెరీ సూన్. సో మేము డిన్నర్ నేను 7:30 మ్యాక్స్ తినేస్తున్నాం అనమాట. పోస్ట్ దట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఈటింగ్ ఎనీథింగ్. ఇనీషియల్ స్టేజ్లో కొంచెం కష్టంగానే అనిపించింది. లైక్
ఐ మీన్ తర్వాత ఆకలి వేయడం ఇట్లాంటిది. బట్ 1 వీక్ తర్వాత నుంచి వీ గాట్ హ్యాబిచ్యువేటెడ్ అనమాట. అండ్ తొందరగా కూడా నిద్రపోవడం స్టార్ట్ చేసాం. 9-9:30 కల్లా ఐ విల్ బీ ఇన్ కోమా, ఎందుకంటే మార్నింగ్ నేను 5-5:30కి లేస్తాను కాబట్టి. ఎనీవే ఐ ఆల్సో రీఫిల్డ్ ఆల్ మై ప్లాంట్స్. అప్పటికి వాటర్ డ్రైన్ అయిపోయి ఉన్నాయి, వాటి ప్లేస్లో వాటిని తీసుకొచ్చి పెట్టేశాను అనమాట. అండ్ ఆల్సో క్లియరింగ్ ద సింక్. ఈ ప్లాంట్స్కి నేను ఎప్పుడు వాటరింగ్ చేసినా వాటి డెడ్ లీవ్స్ అయితే ఖచ్చితంగా తీసేస్తాను. బికాజ్ న్యూ గ్రోత్ అనేది పాత లీవ్స్ తీసేసినప్పుడే వస్తుందన్నమాట, నాకు తెలిసినంత మటుకు అయితే. సో ఎప్పుడైనా మీరు వాటరింగ్ చేస్తున్నారు ప్లాంట్స్కి, ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా, ఆర్ ఎల్స్ దానికి బ్రౌన్ లీవ్స్ ఆర్ ఎల్లో లీవ్స్ ఉన్నాయి అని అంటే ఆ ప్లాంట్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటే కొత్త గ్రోత్ తొందరగా వస్తుందన్నమాట. ఓకే, ఎనీవే ఫర్ ద డిన్నర్ టు నైట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ కార్న్ సూప్. లాస్ట్ టైం అత్తమ్మ కార్న్స్ తీసుకొచ్చారు, స్వీట్ కార్న్స్. అవి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అనమాట. సూప్ చేద్దాం అనుకుంటూనే అలా డిలే అయిపోయింది. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. వాటి ఫ్రెష్నెస్ కూడా పోతూ వచ్చిందనమాట. సో నవ్ ఐ వాంటెడ్ టు ప్రిపేర్ దట్ బిఫోర్ థ్రోయింగ్ దెమ్ ఇన్ టు ద డస్ట్బిన్. ఓకే, నేను సూప్స్కి అండ్ నార్మల్ అదర్ కర్రీస్కి కూడా ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో అది ఫ్లేవర్ తక్కువ అనిపిస్తుంది. అండ్ నేను వాడే బ్రాండ్ వచ్చేసి బిసానో బ్రాండ్ నుంచి అనమాట. ఎనీవే కమింగ్ టు ద రెసిపీ, ఫస్ట్ ఆయిల్ ఆర్ బటర్ యూజ్ చేయొచ్చు. బటర్ మ్యాక్సిమం యూజ్ చేస్తారు, సో నేను యూజ్ చేయట్లేదు. ఆలివ్ ఆయిల్లో కొంచెం వెజ్జీస్ అన్నీ లైక్ క్యారెట్, కార్న్, బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ వేసుకొని బాగా సాటే చేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం పచ్చి కార్న్, మీరు ఉడికిన కార్న్ అన్నా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కార్న్ వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే సూప్కి టెక్స్చర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఆ మగ్గుతున్న వెజ్జీస్లో ఈ కార్న్ పేస్ట్ వేసేసుకొని వాటర్ ఫుల్గా వేసుకొని అందులో సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని యాజ్ పర్ యువర్ టేస్ట్ దీన్ని బాగా మరగపెట్టుకొని కార్న్ స్టార్చ్ వేసుకోవచ్చు. ఐ మీన్ ఏదైనా స్లరీ వేసుకోవచ్చు మీరు, కార్న్ఫ్లోర్ది కానీ మైదాది కానీ, కొంచెం థిక్నెస్ కోసం. క్రీమ్ యాడ్ చేస్తే కూడా బాగానే ఉంటుంది థిక్నెస్కి, బట్ ఈ పర్టికులర్ కార్న్ సూప్లో క్రీమ్ అంత సూట్ అవ్వదు. సో నేను కార్న్ఫ్లోర్ స్లరీనే యాడ్ చేశాను అనమాట. అండ్ ట్రస్ట్ మీ, దిస్ టర్న్ సూపర్ డెలిషియస్. మనం యూజువల్గా కార్న్ సూప్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, నార్వి కానీ లేకపోతే బయట రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకున్న, ఇలా అయితే టేస్ట్ రాదు. అండ్ చాలా కంఫర్టింగ్గా అనిపించింది అనమాట ఈ సూప్ అయితే నాకు. డెఫినెట్గా ట్రై చేయండి. ఐ వుడ్ డెఫినెట్లీ ఆస్క్ యూ గైస్ టు ట్రై దిస్ రెసిపీ ఫర్ ష్యూర్. యూ విల్ లవ్ ఇట్ అండ్ కిడ్స్ ఆల్సో విల్ ఎంజాయ్ దిస్ అనమాట. ఎనీవే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఆ డిన్నర్ టు నైట్. తర్వాత మేము ఐ థింక్ ఒక్క చపాతీ తిన్నాం అనుకుంటా, అరౌండ్ లైక్ 7 o'clockకి. దట్స్ ఇట్. వీ డెంట్ హ్యాడ్ ఎనీథింగ్ ఎల్స్ దెన్ దిస్. సో నౌ వీ విల్ హ్యావ్ సమ్ ఫ్యామిలీ టైమ్, లైక్ లిక్షితతో కాసేపు ఆడుకొని, అత్తమ్మ, నేను, మోహన్, వీ విల్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్ హ్యావింగ్ దిస్ కార్న్ సూప్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all in the next video really very soon. Thanks for watching till the end. I will definitely try my best to post 3 videos in a week for sure. Next video lo maybe meal prep kani, like what exactly I am eating to lose weight, or else Dasara vlog of course. Edo okataithe kachithanga Sunday roju post chestanu. Okay, thanks again for watching. See you all in the next video. Bye. వాళ్ళ దేశాన్ని కింద తీసుకెళ్ళాలి.